ఆప్షన్ బయింగ్‌లో ప్రాఫిట్ ఎప్పుడొస్తుంది? ప్రీమియం తక్కువుండి ఎక్కువైనప్పుడొస్తుంది. ఆప్షన్ సెల్లింగ్‌లో ప్రాఫిట్ ఎప్పుడొస్తుంది? ప్రీమియం ఎక్కువుంది అక్కడ సెల్ చేసాము. తక్కువైనప్పుడు మళ్ళీ రివర్స్‌లో బై చేస్తే మనకి ప్రాఫిటొస్తుంది. కానీ అసలు ఇప్పుడు మనం ఎట్ ద మనీలో అవ్వచ్చు, ఔట్ ఆఫ్ ద మనీలో అవ్వచ్చు, ఒక ఆప్షన్ ప్రీమియంని మనం చూసి ఆప్షన్ బయింగ్ చేసినా కూడా లాస్ ఒస్తుందా? ప్రాఫిట్ ఒస్తుందా? అని మనం జస్ట్ ప్రీమియంని చూసి చెప్పగలిగే కెపాసిటీ మనకి ఆప్షన్ గ్రీక్ అయిన వేగా ఇస్తుంది. సో, ఇప్పుడు మనం ఎపిసోడ్ 25లో గామా ఇంకా డెల్టా గురించి నేర్చుకున్నాము. ఎపిసోడ్ 26లో ఏమో థీటా టైమ్ వాల్యూ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఇవాల్టి ఎపిసోడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ అని చెప్తాను. దీంట్లో మనము ఒక ఆప్షన్ ప్రీమియంలో ఉండే వేగా గురించి నేర్చుకోబోతున్నాము. అండ్ ఈ వేగా గురించి మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనము ఇండియా విక్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. తర్వాత ఇంప్లాయిడ్ వాలటిలిటీ అంటే నేర్చుకోవాలి. తర్వాత మనం వీగా గురించి నేర్చుకోవాలి. అండ్ ఈ 3 ఇండియా విక్స్ అవ్వచ్చు, ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఐవీ అవ్వచ్చు, తర్వాత వేగా అవ్వచ్చు. ఈ 3 ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ కాంపోనెంట్ ఒక ఆప్షన్ ప్రీమియంలో అంటే మార్కెట్‌లో అసలు ఎటువంటి మూవ్‌మెంట్ లేనప్పటికీ కూడా మీ ఆప్షన్ ప్రీమియం పెరుగుతుందా? మీ ఆప్షన్ ప్రీమియం పడిపోతుందా? అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇది. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి? ఇప్పుడు అట్ ద మనీ ఆప్షన్ ప్రీమియం అవ్వచ్చు, ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ ప్రీమియం అవ్వచ్చు. జస్ట్ ఆప్షన్ ప్రీమియమ్స్‌ని చూసి ఇవాల్టి రోజున మనము ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా? ఇవాల్టి రోజున మనం ఆప్షన్ బయింగ్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా? అని కూడా చెప్తుంది. సో, అంత ఇంపార్టెంట్ అయిన వేగా గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ తర్వాత మనము రో గురించి కూడా మనం ఇదే ఎపిసోడ్‌లో కవర్ చేసుకొని ఈ మన ఆప్షన్ గ్రీక్స్ 25, 26, 27 ఈ 3 ఎపిసోడ్స్‌లో ఆప్షన్ గ్రీక్స్ అన్ని కవర్ చేసేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ 28లో మనం డీటెయిల్డ్‌గా ఒక ఆప్షన్ చైన్ గురించి మనం నేర్చుకుందాము. సో, ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు అనుకుంటే మీ అందరికీ నా రికమెండేషన్ ఏంటంటే ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో నేను ఏం చేస్తానంటే మన ఏ టు జీ ప్లేలిస్ట్ మొత్తం సిరీస్ మొత్తాన్ని లింక్ ఇక్కడ ఇస్తాను. సో, అక్కడ ఏంటంటే ఇంట్రో దగ్గర నుంచి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండొచ్చు. ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ 26 ఎపిసోడ్స్ వరకు అసలు బేసిక్ ఫస్ట్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనము ఇప్పుడు ఆప్షన్ గ్రీక్స్ వరకు వచ్చిన మొత్తం అన్ని వీడియోస్‌ని డీటెయిల్డ్‌గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీ అందరి కోసం లైన్‌గా పెట్టాను. మీ అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పి. సో, ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చేస్తే ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాకపోతే ఫస్ట్ ప్లేలిస్ట్‌లో వీడియోస్ అన్నీ లైన్‌గా చూసేసేయండి. తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేసుకుంటే మీకు సూపర్ వాల్యూ అనేది వస్తుంది. అండ్ కొత్తగా మీరు వచ్చారు ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌ని ఎడిట్ చేసిందేమో బషీర్. సో, కొత్తగా వచ్చిన మీరు ఇంకా రెగ్యులర్‌గా మనల్ని సపోర్ట్ చేస్తూ మన కాంటెంట్‌ని పుష్ చేస్తున్న మన రెగ్యులర్ లాయల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీ అందరి సపోర్ట్‌తో మనం 100K 1,00,000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చేసామో మీరందరూ ఏం చేయాలి కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి 100K ఎపిసోడ్ 27 అండ్ ప్రెజెంట్ అని చెప్పి 3 కింద కమెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలుపెట్టేద్దాం. సో, మెయిన్ ఈ ఇండియా విక్స్, ఐవీ తర్వాత వేగా ఇవన్నీ నేర్పించే కంటే ముందర అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి ప్రాక్టికల్‌గా ఫస్ట్ మీకు చూపించేసాననుకోండి. అప్పుడు మీరు ఇంకా శ్రద్ధతో వింటారు కాబట్టి ఇక్కడ నేను సెన్సిబుల్ ఓపెన్ చేసేసాను. సెన్సిబుల్ స్ట్రాటజీ బిల్డర్ ఇది. సో, మన చేంజ్ ఇన్ ఐవీ వస్తే మన పర్టిక్యులర్ ఆప్షన్ ట్రేడింగ్‌లో మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్‌లో ఐవీ గనుక 1% మారితే మన పీఎన్ఎల్‌లో ఎంత చేంజ్ వస్తుంది? మన ఆప్షన్ ప్రీమియంలో ఎంత చేంజ్ వస్తుంది? అని మీకు లైవ్‌గా చూపిస్తాను. అప్పుడు మీకు సూపర్ క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో, ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను నిఫ్టీ 25,330 దగ్గర ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఎట్ ద మనీ స్ట్రైక్ ఏమవుతుంది 25,350 అవుతుంది. సో, 25,350 ఇక్కడ ఎట్ ద మనీ స్ట్రైక్‌ని నేను తీసేసుకున్నాను. సో, 25,350 ఇప్పుడు ఎట్ ద మనీ ప్రైస్ ఎంత ఉంది 125.75 ఉంది. సో, ఇప్పుడు మనం కొంచెం కిందకొచ్చి ఇక్కడ మనము ఆప్షన్ గ్రీక్స్‌లో మీరు చూసుకుంటే ఇక్కడ గ్రీక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయి. డెల్టా 0.55 ఉంది, థీటా -9 ఉంది, డీకే -10 ఉంది, గామా ఉంది, వేగా అని ఉంది. మనకి వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ మనం కొంచెం కిందకొస్తే ఇక్కడ మనకి ఐవీ అని ఉంది చూడండి. ఈ ఐవీ ఎంత ఉంది 8.4 ఉంది. సో, ఇప్పుడు ఫర్ ఎనీ రీజన్ ఇప్పుడు దేనివల్ల ఇంపాక్ట్ అవుతుంది అవన్నీ మనం నేర్చుకుందాం. కానీ ఇప్పుడు ఫర్ ఎనీ రీజన్ ఇక్కడ ఐవీ 8.4 ఉన్నది కాస్త ఇలా 9.4 అయిపోయింది అనుకుందాం. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్యాక్ చేస్తున్నాను. మనం పీఎన్ఎల్ టేబుల్‌లో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మీకు ఆప్షన్ ప్రీమియం ప్రైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది 125.95 అని ఉంది కదా! ఇప్పుడు దీంట్లో
8.4 ఉన్నది. నేను 9.4 చేస్తే ఇక్కడ మన ఆప్షన్ ప్రీమియం 125 ఏమవుతుందో చూడండి. 8.4 నుంచి 9.4 చేస్తే 125 ఉన్నది కాస్త 138.85కి అయిపోయింది. అంటే ఎంత? 13 రూపీస్ ఆప్షన్ ప్రీమియం ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది. నిఫ్టీ చూడండి 25,330 అక్కడే ఉంది. కానీ జస్ట్ ఐవీ 1% పెరగడం వల్ల నా ఆప్షన్ ప్రీమియం 138 రూపీస్‌కెళ్ళిపోయింది. 13 రూపీస్ పెరిగింది. ఇప్పుడు అదే గనుక ఇంకొక 1 రూపీ పెరిగింది. 10.4%కి గనుక నా ఐవీ వస్తే 125 ఉండేది కాస్త 151 రూపీస్‌కి ఎళ్ళిపోయింది. చూస్తున్నారా? నిఫ్టీ అక్కడే ఉంది. కానీ జస్ట్ ఐవీ పెరగడం వల్ల, ఐవీ తగ్గడం వల్ల నా ఆప్షన్ ప్రీమియమ్స్ మారిపోతున్నాయి. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ అదే 8.4కి తీసుకొచ్చేసి ఈ 125.95ది 138కి జస్ట్ నిఫ్టీ మూవ్‌మెంట్‌తో పెరగాలంటే ఎంత కావాలి అని మనం చూసుకుంటే దీన్ని నేను ఏం చేస్తానంటే 330 ఉంది కదా! దీన్ని 50 చేసేద్దాం. ఓకే. 20 పాయింట్స్ పెంచుతున్నాను. 350 చేస్తే 137 వచ్చింది. అంటే మనం ఇంకొంచెం పెంచాలి. దీన్ని 352 చేస్తున్నాను. అప్పుడు 138 వచ్చింది. చూసారా? ఐవీ 1% పెరిగితే మనకి పెరిగిన ఆప్షన్ ప్రీమియము ఆర్గానిక్‌గా జస్ట్ నార్మల్‌గా అండర్‌లైన్‌గా మన నిఫ్టీ పెరిగితే ఎంత పెరగాలి అని మనం చూసుకుంటే 22 పాయింట్స్ పెరగాలి. సో, చేంజ్ ఇన్ ఐవీ 1% నిఫ్టీ ఎక్కడికి మూవ్ అవ్వకుండా జస్ట్ ఐవీ 1% పెరిగితే నిఫ్టీ 22 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇస్తే ఎంతైతే ఆప్షన్ ప్రీమియం పెరగాలో అంత పెరుగుతుంది. అండ్ అందుకే మనకి ఈ ఐవీ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. అది ఐవీ ఎంత పెరుగుతుంది? ఎంత తగ్గుతుంది? ఎలాంటి సినారియోస్‌లో పెరుగుతుంది, తగ్గుతుందో కూడా 100% మనకి నాలెడ్జ్ తెలిసుండాలి. సో, అందుకే ఫస్ట్ మనము అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఇండియా విక్స్ గురించి నేర్చుకుందాం. సో, ఇండియా విక్స్ అంటే ఇండియన్ వాలటిలిటీ ఇండెక్స్. అంటే మన ఇండియన్ మార్కెట్స్‌లో అందులో కూడా చాలా స్పెసిఫిక్‌గా నిఫ్టీ 50లో ఎంత వాలటిలిటీ ఉంటుంది, మన రాబోయే 30 డేస్‌లో మన ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్స్‌లో అవ్వచ్చు ఎంత వాలటిలిటీ చూసే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి చెప్పడానికి ఒక ఇండికేటర్ ఉంటే, ఇప్పుడు నిఫ్టీ 50 ఇండికేటర్ ఏంటి? ఇండియా మొత్తంలో ఉండే టాప్ 50 కంపెనీస్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఏవి పెరుగుతున్నాయి, ఏవి తగ్గుతున్నాయి, ఓవరాల్‌గా మన ఎకానమీ పెరుగుతోందా, తగ్గుతోందా అని చెప్పడానికి నిఫ్టీ 50 అనే ఒక ఇండెక్స్ ఉంది కదా! అదే విధంగా మన ఆప్షన్స్ ట్రేడింగ్‌లో లేకపోతే మన ఇండియన్ మార్కెట్స్‌లో ఎస్పెషల్లీ నిఫ్టీలో ఎంత వాలటిలిటీ ఉండొచ్చు, ఒక 30 డేస్‌లో అంటే నెక్స్ట్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్‌లో మన మార్కెట్స్ వాలటైల్‌గా ఉండబోతున్నాయా, స్టేబుల్‌గా ఉండబోతున్నాయా అని చెప్పడానికి ఒక స్పెసిఫిక్ ఇండెక్స్, ఒక ఇండికేటర్ ఉంటే దాన్నే ఇండియా విక్స్ అనేసి అంటాము. సో, సింపుల్‌గా మీరు గూగుల్‌లో ఇండియా విక్స్ అని సెర్చ్ చేయగానే మీకు ఈ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడ వాల్యూ ఎంతుంది? 10.25 అని ఉంది. అండ్ ఈ 10.25 ఇది 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. ఎందుకంటే పర్సెంటేజ్ టర్మ్స్‌లో మాట్లాడతాం కాబట్టి 0 నుంచి 100 మధ్యలో ఈ ఇండియా విక్స్ అనేది ఉంటుంది. అండ్ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా విక్స్ ఎంత తక్కువ ఉంటే మార్కెట్‌లో ఫియర్ అవ్వచ్చు, పానిక్ అవ్వచ్చు అంత తక్కువ ఉంది. ఇండియా విక్స్ ఎంత పెరుగుతోంది అని అంటే మార్కెట్‌లో భయం పెరుగుతోంది, మార్కెట్‌లో పానిక్ అంత ఎక్కువ అవుతోంది అని చెప్పి ఈ ఇండియా విక్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఇండియా విక్స్ లైఫ్ టైమ్‌లో మీరు చూసుకుంటే ఇక్కడ ఎంత ఉంది చూడండి. 16 అరౌండ్‌గా ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత మధ్యలో ఇక్కడ 30 టచ్ అయింది. మళ్ళీ 30 టచ్ అవుతోంది. మళ్ళీ ఇలా ఫ్లాట్‌గా 15, 16 రేంజెస్‌లోనే ఉండి ఒక పాయింట్‌లో ఇక్కడ మీరు చూసారా ఆల్మోస్ట్ 70 టచ్ అయింది. 70 ఎప్పుడు టచ్ అయింది? ఎప్పుడైతే 2019లో మన కోవిడ్ వల్ల మార్కెట్స్ క్రాష్ అయ్యాయో అప్పుడు మొత్తం అతలాకుతలంగా ఉన్నాయి కదా మార్కెట్స్. అప్పుడు ఇండియా విక్స్ 70 టచ్ అయింది. అంటే ఏంటి? మార్కెట్‌లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అన్‌సర్టెనిటీ ఉంది. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పానిక్ ఉంది. రేపు మనం ఉంటామా, ఉండమా అనేది రాంచే సిట్యుయేషన్ అప్పుడు వచ్చింది కాబట్టి ఇండియా విక్స్ కూడా అదే ఫియర్‌ని ఇండికేట్ చేస్తూ మనకి 70 వరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఫియర్ ఇండెక్స్ తక్కువచ్చు. స్లోగా మళ్ళీ ఫ్లాట్‌గా ఉంటూ 15, 16 అదే రేంజెస్‌లో ఉంటూ ఇవాల్టి కరెంట్ డేట్‌న 10 అనేది ఉంది. సో, ఇక్కడ మనకేం కనిపిస్తోంది? మనకి నిఫ్టీలో లేకపోతే ఇండియన్ మార్కెట్స్‌లో యావరేజ్‌గా 15, 16 రేంజ్‌లో ఉంటే నార్మలు. 15, 16 కంటే కిందకొస్తోందంటే ఇంకా వాలటిలిటీ తక్కువుంది. ఇంకా మార్కెట్‌లో పానిక్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు అస్సలు లేదు అని చెప్పి కనిపిస్తోంది. అదే గనక ఇక్కడ మనకి పీక్స్ కనిపిస్తున్నాయి కదా! 25, 30 రేంజెస్‌లో. ఈ 25, 30 కనుక దాటి గనుక ఇండియా విక్స్ వెళ్తోంది అంటే ఇంకా మార్కెట్ చేయి దాటిపోయింది. మార్కెట్‌లో ఏదైనా జరగొచ్చు అని అందరూ ఇన్వెస్టర్స్ అనుకుంటున్నారని చెప్పి ఇండియా విక్స్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో, ఈ ఇండియా విక్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఆ ఇండెక్స్ ఎలా ఫార్మ్
ఫార్మ్ అయింది అని మనం చూసుకుంటే ఇండియా విక్స్ ఈజ్ అ వాలటిలిటీ ఇండెక్స్ కంప్యూటెడ్ బై ఎన్ఎస్సి బేస్డ్ ఆన్ ద ఆర్డర్ బుక్ ఆఫ్ నిఫ్టీ ఆప్షన్స్. అంటే ఏంటి, నిఫ్టీలో ఏవైతే ఆప్షన్స్ ట్రేడ్ అవుతున్నాయో ఆ ఆప్షన్స్ ట్రేడ్ అవుతున్న ఆర్డర్ బుక్లో ఉండే బిడ్ అండ్ ఆస్క్. ఫర్ దిస్ ద బెస్ట్ బిడ్ అండ్ ఆస్క్ కోడ్స్ ఆఫ్ నియర్ అండ్ నెక్స్ట్ మంత్ నిఫ్టీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ ట్రేడెడ్ ఆన్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ ఆఫ్ ఎన్ఎస్సి ఆర్ యూస్డ్. అంటే ఏంటి, ఈ మంత్ కరెంట్ మంత్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అండ్ నెక్స్ట్ మంత్ ఆప్షన్ కాంట్రాక్ట్స్, ఈ రెండు కాంట్రాక్ట్స్లో ఆప్షన్ చైన్లో రకరకాల ఆప్షన్ స్ట్రైక్స్ ఉంటాయి, దాంట్లో బిడ్ అండ్ ఆస్క్లు ఉంటాయి కదా. ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఈ 2 మంత్స్ యొక్క కాంట్రాక్ట్స్ యొక్క ప్రీమియమ్స్ యొక్క బిడ్ ఇంకా ఆస్క్ ఈ రెండింటిని కంబైన్ చేస్తూ వీళ్ళకి ఇక్కడ ఉంది కదా, ఇలా రకరకాల మంచి కాంప్లికేటెడ్ ఒక ఫార్ములా యూస్ చేస్తూ దానితో డిరైవ్ అయిన ఒక నెంబర్ ఈ ఇండియా విక్స్. సో ఇప్పుడు మీకు జనరల్ అండర్స్టాండింగ్ ఇప్పటికీ వచ్చేసి ఉండొచ్చు కదా, ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి, మార్కెట్లో ఫియర్ ఎక్కువ ఉంది, ఆప్షన్ సెల్లర్ ప్రీమియం ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకు, మార్కెట్ ఎటైనా మూవ్ అవ్వచ్చు కదా, ఎటైనా మూవ్ అయితే ఆప్షన్ సెల్లర్కి ఎక్కువ రిస్క్ ఉంది కదా. సో రిస్క్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆప్షన్ సెల్లర్స్ ప్రీమియమ్స్ ఎప్పుడైతే ఎక్కువ డిమాండ్ చేస్తారో అప్పుడు మనకి అటు సైడ్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. అదేవిధంగా మార్కెట్స్ స్టేబుల్గా ఉండబోతున్నాయి, మార్కెట్లో ఎలాంటి అన్సర్టనిటీ లేదు అనుకుంటే ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారు, ప్రీమియమ్స్ తక్కువ డిమాండ్ చేస్తారు. సో ఈ ప్రీమియమ్స్ అన్నీ పుట్ సెల్లర్స్, కాల్ సెల్లర్స్ వీళ్ళందరూ కలిసి ఏదైతే ప్రీమియమ్స్ని అడుగుతున్నారో, ఏదైతే ప్రీమియమ్స్ మనకి కనిపిస్తున్నాయో అవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మనకి ఈ మంత్ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అన్ని యొక్క ప్రీమియమ్స్ని మనం ఒక సింగులర్ వాల్యూగా చూస్తే దాన్ని మనం ఇండియా విక్స్ అనేసి చెప్పుకోవచ్చు. సో ఇండియా విక్స్ నార్మల్గా అందరూ ఏమనుకుంటారంటే ఏవో రకరకాలుగా ఒక స్టాక్లో స్పెసిఫిక్ స్టాక్లో సెల్లింగ్ వస్తే మనకి పెరుగుతోంది, లేకపోతే నిఫ్టీలో స్పెసిఫిక్గా ఎక్కువ సెల్లింగ్ వస్తే దాని నుంచి డిరైవ్ అవుతోంది అని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. కానీ ఇండియా విక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆప్షన్ ప్రీమియమ్స్ ఎంతైతే ఉన్నాయో దాని బేసిస్ మీద ఇండియా విక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఈ ఇండియా విక్స్కి వచ్చే ఆ వాల్యూ ఉంది కదా, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. సో ఇందాక మనం గూగుల్ చేస్తే వచ్చిన ఈ 10.25 ఇండియా విక్స్ వాల్యూని మనము ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇవాల్టి కరెంట్ డేట్న ఇంట్రాడేలో నిఫ్టీ మూమెంట్ ఎంత ఉండొచ్చు, నిఫ్టీ వాలటిలిటీ ఎంత ఉండొచ్చు అని మనం డిరైవ్ చేయొచ్చు. అది ఎలా చేయాలి, 10.25 అంటే 10.25 డివైడెడ్ బై దీన్ని 16 చేయాలి. 16 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అంత వాలటిలిటీ మన నిఫ్టీలో ఉండొచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 10.25 డివైడెడ్ బై 16 చేస్తే 0.6 వచ్చింది. అంటే ఏంటి, ఇవాల్టి రోజున నిఫ్టీలో 0.6% పైకి వెళ్ళచ్చు, 0.6% కిందకి రావచ్చు. సో పైన 0.6%, కింద 0.6%, మొత్తం ఈ 1.2% రేంజ్లో మాత్రమే నిఫ్టీ ఇవాల్టి రోజున ఉండబోతోంది అని చెప్పి మనకి ఈ ఇండియా విక్స్తో అర్థం చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఇండియా విక్స్ 10 కాకుండా మనం ఇందాక యావరేజెస్లో చూసినట్టు 16 అయిపోయింది అనుకుందాం. సో 16 డివైడెడ్ బై 16 చేస్తే ఎంత వచ్చింది, 1% వచ్చింది. అంటే ఏంటి, నిఫ్టీ ఇప్పుడు 25,000 దగ్గర ఉంటే 25,000 నుంచి 1% పైన అంటే 250 పాయింట్స్ పైన, ఇంకొక 250 పాయింట్స్ కింద, ఈ 500 పాయింట్స్ రేంజ్లో పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు, అక్కడే ఇష్టం వచ్చినట్టు పైకి కిందకి కూడా మూవ్ అవ్వచ్చు అని చెప్పి మనకి ఈ ఇండియా విక్స్ ద్వారా చెప్తుంది. అండ్ ఈ ఇండియా విక్స్ ఎవ్రీడే ప్రీమియం మూవ్మెంట్ని బట్టి ఇండియా విక్స్ పెరుగుతూ ఉంటుంది, ఇండియా విక్స్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఫియర్ ఎక్కువ ఉందంటే మార్కెట్లో ఇండియా విక్స్ పెరుగుతుంది, ఒకవేళ ఫియర్ తక్కువ ఉంది స్టేబుల్గా ఉందంటే ఇండియా విక్స్ తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు ఇదే ఎగ్జాక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు ఆప్షన్ చైన్లో చూపించాలంటే ఆప్షన్ చైన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ మంత్ కరెంట్ మంత్ ఎక్స్పైరీ 30th సెప్టెంబర్లో ఇప్పుడు అవుట్ ఎట్ ద మనీ ఆప్షన్స్లో వాళ్ళు ఎప్పుడు చూడరు, ఇన్ ద మనీ ఆప్షన్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ అనేది చేయరు. ఎప్పుడు కూడా ఓటీఎం ఆప్షన్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు క్యాలిక్యులేషన్స్లో. సో ఇక్కడ ఓటీఎంస్లో మనకి ఎంత ఉంది, ఇక్కడ 25,400 ఇక్కడ కరెంట్ ఎట్ ద మనీ ఉంటే ఇక్కడ 25,450, ఇక్కడ 152, 130, 109 ఇలా ఉన్నాయి కదా ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అన్నీ. తర్వాత పుట్ సైడ్ ఓటీఎంస్ అంటే 25,350 దగ్గర నుంచి ఈ 134 నుంచి ఇలా పైన ఉన్నాయి కదా ఈ ఆప్షన్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తారు. తర్వాత ఇదేమో సెప్టెంబర్ ఎక్స్పైరీ, తర్వాత అక్టోబర్ ఎక్స్పైరీ. ఇక్కడ కూడా మళ్ళీ సిమిలర్గా ఏవైతే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ఉన్నాయో కాంట్రాక్ట్స్ ఉన్నాయో వీటి ఎల్టీపీసీ ఇక్కడ, సో వీటిని అండ్ వీటిని ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేసి వాళ్ళు ఇందాక మీకు చూపించిన ఫార్ములాతో పెట్టి ఈ ఇండియా విక్స్ అనేది డిరైవ్ చేస్తారు. తర్వాత ఈ ఇండియా విక్స్లోనే ఒక థంబ్ రూల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా విక్స్ 12-13 కంటే కింద ఉంది అంటే 13 బిలో ఉంది అని అనుకుంటే ఇండియా విక్స్ జనరల్గా తక్కువ ఉంటున్నట్టు అండ్ అది ఆప్షన్ బయ్యర్స్కి ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి, సడన్గా మార్కెట్లో మూవ్మెంట్ వచ్చింది అని అనుకుంటే మీ ఇండియా విక్స్ పెరుగుతుంది, ఐవి పెరుగుతుంది, ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతాయి, యాజ్ ఆప్షన్ బయర్గా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. తర్వాత 13 నుంచి
కొంచెం 20 వరకు అనుకుందాం. 13 నుంచి 20, 21 వరకు మాక్సిమం అనుకోండి. ఈ రేంజ్‌లో ఉందనుకోండి. ఇక్కడేంటంటే ఆప్షన్ బయ్యర్సు, ఆప్షన్ సెల్లర్సు ఇద్దరు డబ్బులు సంపాదిస్తారు. ఎందుకు అని అనుకుంటే కొంచెం 13-16 వరకు వస్తుందంటే మార్కెట్‌లో మూవ్‌మెంట్ కూడా ఉంటుంది. మార్కెట్‌లో వాలటిలిటీ కూడా ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఇంట్రాడే చేసే వాళ్ళు ఆ స్పైక్స్ క్యాప్చర్ చేయాలనుకుంటారు చూడండి. వాళ్ళకిది బెస్ట్ టైము. అదే విధంగా 13 టు తర్వాత మన ఈ 20 మధ్యలో కొంచెం వాలటిలిటీ ఎక్కువుండి ప్రీమియమ్స్ గూడా ఎక్కువుంటాయి కాబట్టి, ఆ వాలటిలిటీలో టైమ్ డీకే వల్ల గూడా ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. సో, ఆప్షన్ సెల్లర్స్‌గా, బయ్యర్స్‌గా ఇద్దరూ ప్రాఫిట్ చేసుకోవాలి అనంటే విక్స్ 13-20 మధ్యలో ఉండాలి. తర్వాత నెక్స్ట్ 20-30 ఎప్పుడైతే ఇండియా విక్స్ ఉంటుందో, అప్పుడు ప్యూర్‌లీ ఆప్షన్ సెల్లర్‌లు గట్టిగా డబ్బులు సంపాదిస్తారు. ఎందుకంటే ఫస్ట్ మార్కెట్స్ చాలా వాలటైల్‌గా ఉంటాయి. ప్రీమియమ్స్ చాలా ఎక్కువుంటాయి. పొరపాటున మార్కెట్ కొంచెం ఫ్లాట్‌గా ఉన్నా సరే, మొత్తం ప్రీమియంలు డీకే అయిపోతాయి. అప్పుడు ఆప్షన్ సెల్లర్ ఆనందపడుతుంటే, ఆప్షన్ బయర్ ఏడుస్తూ ఉంటాడు. సో, మీరు ఒక థంబ్ రూల్‌గా ఏం గుర్తుపెట్టుకోవాలి? 12 కంటే తక్కువుంది, 13 కంటే తక్కువుందంటే ఆప్షన్ బయింగ్ చేస్తాను. 13-20 మధ్యలో ఉందంటే కొంచెం రిస్కే, కానీ అయినా ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు, సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. 20 పైనుంది అనంటే అప్పుడు నేను ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను. అండ్ అది కూడా ఎప్పటి వరకు? 25 లిమిట్. 20-25 వరకే ఆప్షన్ సెల్లర్లు. 25 దాటి మార్కెట్ ఉంది అనంటే అప్పుడు మార్కెట్‌లో చాలా ఫియర్ ఉన్నట్టు. మార్కెట్స్ చాలా ఎక్కువ వాలటైల్‌గా ఉంటాయి. అప్పుడు ఆప్షన్ సెల్లర్‌కి కూడా పానిక్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి అప్పుడు అసలు మీరు అది కూడా అవాయిడ్ చేయండి. సో, బిగినర్ అయితే 13 బిలో ఆప్షన్ బయింగ్ మాత్రమే. 13-20 ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. 20-25 ఏమో ప్యూర్‌లీ ఆప్షన్ సెల్లర్స్. ఇంకా 25 దాటుందనంటే ఆప్షన్ బయింగ్ చేయకండి, ఆప్షన్ సెల్లింగ్ చేయకండి. ల్యాప్‌టాపో, కంప్యూటరో, ఫోనో అన్నీ మూసేసి హాయిగా కూర్చొని మార్కెట్‌ని చూసుకోండి. సో, నెక్స్ట్ మనం ఐవీ కంటే ఎళ్ళిపోయే కంటే ముందర 3 ఇంపార్టెంట్ మిత్స్ అవి మనం అర్థం చేసుకోవాలి ఇండియా విక్స్ పరంగా. అదేంటంటే ఫస్ట్ మిత్, ఇండియా విక్స్ పెరుగుతుంటే మార్కెట్స్ 100% కిందకే వస్తాయని అనుకుంటారు. కానీ అలాంటి రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. అక్కడి నుంచి మార్కెట్ ఎంత షూట్ అవుతుందో, ఎక్కడికెళ్తుందో, రెసిస్టెన్స్‌లు ఉండవు, ఏముండవు. మార్కెట్ ఎంత పైకైనా ఎళ్ళొచ్చు కాబట్టి అలాంటప్పుడు కూడా ఇండియా విక్స్ పెరుగుతుంది. ఎందుకు? మార్కెట్ ఎంత పైకెళ్తుందో తెలీదు కాబట్టి కాల్ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హై ప్రీమియంని డిమాండ్ చేస్తుంటారు. దానివల్ల ఫస్ట్ కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువుంటాయి. తర్వాత అంత ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఎప్పుడైనా మార్కెట్ కింద కరెక్షన్‌కి రావచ్చు గదా! ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైనా జరగొచ్చు గదా! సో, అప్పుడేం చేస్తారు? పానిక్ వల్ల పుట్ సెల్లర్స్ కూడా ఆప్షన్ ప్రీమియమ్స్‌ని ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో, మార్కెట్స్ పైకెళ్తున్నా ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇండియా విక్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ నెసెసరీలీ మార్కెట్ కిందకొస్తుంది అన్నప్పుడే ఇండియా విక్స్ పెరగాలని రూల్ ఎక్కడా లేదు. తర్వాత సెకండ్ మిత్, లో విక్స్ ఎన్విరాన్మెంట్‌లో ఆప్షన్ బయర్లు 100% డబ్బులు సంపాదిస్తారు అని కూడా అనుకుంటారు. ఇందాకే చెప్పాను కదా! 12, 13 బిలో ఉందంటే ఆప్షన్ బయ్యర్లు డబ్బులు సంపాదిస్తారని. కానీ మాక్సిమం ఆప్షన్ బయ్యర్స్ డబ్బులు లాస్ అయ్యేది కూడా ఈ లో విక్స్ ఎన్విరాన్మెంట్‌లోనే. ఎందుకు? వాలటిలిటీ తక్కువుంది. అంటే మార్కెట్‌లో మూవ్‌మెంటే లేదు. అండ్ మనం లాస్ట్ డెల్టా, గామా, థీటా వీడియోస్‌లో మనం ఏం నేర్చుకున్నాము? మా ఆప్షన్ బయ్యర్‌గా మీరు డబ్బులు సంపాదించాలంటే మార్కెట్ 100% ఫాస్ట్ మూవ్‌మెంట్, క్విక్ మూవ్‌మెంట్ మీరు అనుకున్న లెవెల్ వరకు కూడా వెళ్తే అప్పుడే మీరు డబ్బులు సంపాదిస్తారు. కానీ లో విక్స్ ఎప్పుడైతే ఉంటుందో మార్కెట్ ఇంచు స్లోగా మూవ్ అవుతుంది. అలా అవునప్పుడు మీరు థీటాకి, డీకేకి కూడా ఆపోజిట్‌గా ఫైట్ చేస్తుంటే మీరు డబ్బులనేది సంపాదించలేరు. సో, మాక్సిమమ్‌గా అండర్ 13 ఉన్నప్పుడు మీరు కొంచెం క్యాపిటల్‌తో రిస్క్ తీసుకొని ట్రేడ్ తీసుకున్నప్పుడు సడెన్‌గా స్పైక్ వస్తే మీరు ప్రాఫిట్ చేసుకుంటారు. కానీ రియల్‌గా మీరు ఆప్షన్ బయ్యర్‌గా సంపాదించాలంటే విక్స్ ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టు 13-20 మధ్యలో ఉంటే హ్యాపీగా ప్రాఫిట్ చేసుకుంటారు. తర్వాత మూడో మిత్ ఏంటంటే ఇందాక ఇండియా విక్స్ 10.25ని 10.25 డివైడెడ్ బై 16 చేసుకుంటే 0.65% వస్తుంది కదా! ఇంట్రాడేలో ఇంత వాలటిలిటీ ఉండొచ్చు అని చెప్పి మనం కాలిక్యులేట్ చేసుకున్నాం కదా! ఫార్ములా బేసిస్‌తో. సో, ఇప్పుడు అందరూ గుడ్డిగా ఇదే ఫిక్స్ అయిపోతారు. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా ఈ 0.65% మార్కెట్‌లో మూవ్ అవుతుందని. కానీ మార్కెట్ దీనికంటే ఎక్కువ కూడా మూవ్ అవ్వచ్చు, దీనికంటే తక్కువ కూడా మూవ్ అవ్వచ్చు. సో, ఇండియా విక్స్ 0.6 అంటోనంటే అంతలోనే 100% ఉండిపోతుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. తర్వాత నెక్స్ట్ ఏమో ఐవీ అంటే ఇంప్లాయిడ్ వాలటిలిటీ. ఇప్పుడు ఇండియా విక్స్ ఏమో బ్రాడర్ మార్కెట్‌గా అంటే నిఫ్టీ 50 ఇండెక్స్ మొత్తంలో ఎంత ఫియర్ ఉంది, ఎంత గ్రీడ్ ఉంది, ఎంత పానిక్ ఉంది అని చెప్పి బ్రాడ్ మార్కెట్ టర్మ్స్‌లో ఇండియా విక్స్ చెప్తుంది. కానీ అలా కాకుండా ఒక స్పెసిఫిక్ స్ట్రైక్‌లో అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్ ద మనీలో 25,400 ఇక్కడ నిఫ్టీ ఎట్ ద మనీ అనుకుందాం. 25,350 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. బట్ 25,400 ఎట్ ద మనీ స్ట్రైక్ అనుకుందాం. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ స్ట్రైక్‌లో ఎంత ఫియర్ ఉంది, ఎంత గ్రీడ్ ఉంది, ఎంత వాలటిలిటీ ఉంది అని గ్రాన్యులర్ లెవెల్‌లో స్ట్రైక్ లెవెల్ బేసిస్‌లో చెప్పేది
ఐవి ఇంప్లైడ్ వాలటిలిటీ. అండ్ ఆ ఇంప్లైడ్ వాలటిలిటీ మనకు కావాలనుకుంటే ఇక్కడ ఆల్ కాలమ్ వ్యూకి వచ్చేస్తే ఇక్కడ మనకు వస్తుంది చూడండి ఐవి చేంజ్ అని. సో ఈ ఐవి చేంజ్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. సో ఇండియా విక్స్ ఏమో బ్రాడర్ మార్కెట్లో ఓవరాల్గా ఇండియన్ మార్కెట్స్లోనే ఎంత ఫియర్ ఉంది అని చెప్తుంది, లేదా ఎంత ప్యానిక్ ఉంది అనేది చెప్తుంది. కానీ స్ట్రైక్ లెవెల్‌లో ఇప్పుడు ఇక్కడ ఏంటి 25,500 ఏంటి రౌండ్ లెవెల్స్ ఇవి. సో రౌండ్ లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్‌గా యాక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు ఆ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వచ్చింది అనుకోండి, అక్కడ మార్కెట్‌లో అక్కడ ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళు ఎంత ఫియర్ అవుతున్నారు, వాళ్ళు ఎంత పానిక్‌లో ఉన్నారు అని చెప్పే ఒక వాల్యూ ఉంటుంది చూడండి. అది ఈ ఐవి ఇంప్లైడ్ వాలటిలిటీ. అండ్ ఆ ఐవి 1% పెరిగిందనుకోండి, మీకు ఇందాక చూపించాను కదా! ఇప్పుడు సపోజ్ ఈ 25,400 కాల్ ఆప్షన్‌లో మనం గ్రీక్స్ వ్యూకి వెళ్ళిపోతే ఇక్కడ కింద మనకి ఐవి 8.3 ఉంది. సో ఇప్పుడు ఓవరాల్‌గా మార్కెట్‌లో మూవ్‌మెంటే లేదు. ఎక్కడ ఏం చప్పుడు లేదు. కానీ ఎక్కడో ఫర్ సమ్ రీజన్ మూవ్‌మెంట్ వస్తుందేమో అని చెప్పి ఎవరైతే మార్కెట్ మూవర్స్ ఉంటారో, ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో ఓటీఎమ్స్‌లో కాల్స్ అవ్వచ్చు, పుట్స్ అవ్వచ్చు, వీళ్ళు కూర్చొని ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఎక్కువ ఆస్క్ ఇప్పుడు మనకి బిడ్ అండ్ ఆస్క్‌లో ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ లిమిట్ ఆర్డర్‌లు ప్లేస్ చేస్తున్నారు హయ్యర్ అమౌంట్స్‌కి అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ 8.3 ఉండే ఐవి 9.3, 10.3 అలా పెరిగిపోతుంది. అలా పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? మనం ఏం చేయకపోయినప్పటికీ కూడా ₹100లో మనం ఉండే ఆప్షన్ ప్రీమియం జస్ట్ ఐవి 2% పెరగడం వల్ల మన ఆప్షన్ ప్రీమియం కూడా ₹25 పెరిగిపోతుంది. నిఫ్టీ ఎక్కడికి మూవ్ అవ్వాల్సిన పని లేదు. నిఫ్టీ అక్కడే ఉన్నప్పటికీ కూడా జస్ట్ ఆప్షన్ సెల్లర్స్ ప్రీమియం ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఆ పర్టిక్యులర్ స్ట్రైక్స్‌లో గనుక ఎక్కువ ఫియర్ ఉంటే అప్పుడు ఐవి వల్ల కూడా మన ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. అదేవిధంగా ఫర్ ఎనీ రీజన్ మార్కెట్‌లో ఏదో పానిక్ అవుతోంది, ఏదో ఈవెంట్ అవుతోంది, మోడీ గారు మాట్లాడడానికి వస్తున్నారు, నిర్మలా సీతారామన్ మాట్లాడడానికి వస్తున్నారు. సో ఇలాంటివి ఏవన్నా లేకపోతే ట్రంప్ ఏదైనా అనౌన్స్ చేయబోతున్నాడు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆప్షన్ సెల్లర్స్ ఏముంటారు? వాళ్ళు సెల్ చేసిన స్పెసిఫిక్ స్ట్రైక్స్ ఉంటాయి కదా! అక్కడ వాళ్ళు ఎక్కువ ప్రీమియం డిమాండ్ చేస్తుంటారు. అప్పుడు ఆ పర్టిక్యులర్ స్ట్రైక్స్‌లో ఎప్పుడైతే ఐవి పెరుగుతుందో అప్పుడు మన ప్రీమియమ్స్ కూడా పెరగడం, తగ్గడం అనేది జరుగుతుంటాయి. సో ఈవెంట్ స్పెసిఫిక్‌గా ఇప్పుడు మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఏవో వచ్చారు. ఇప్పుడు ఐవి 12.3 దగ్గర ఉందనుకుందాం. 12.3 దగ్గర ఉంటే మనకి ఇక్కడ ఎంత ఆప్షన్ ప్రైస్ 151.1 ఉంది. కానీ మొత్తం ఈవెంట్ అయిపోయింది. అంతా నార్మల్‌గా ఉంది. ఇలాంటి పానిక్ అవ్వాల్సిన సినారియో లేదు అనుకుందాం. అప్పుడు ఐవి ఏమవుతుంది? నార్మల్ లెవెల్స్‌కి ఎప్పుడైతే వచ్చేస్తుందో నిఫ్టీ ఒక్క పాయింట్ మూవ్ అవ్వకపోయినప్పటికీ కూడా ₹150 దగ్గర ఉండే ఆప్షన్ ప్రీమియం 100 దగ్గరికి పడిపోతుంది. సో అందుకే మీరు రాంగ్ టైమ్‌లో బయింగ్ గాని, రాంగ్ టైమ్‌లో సెల్లింగ్ కానీ ఎప్పుడూ చేయకూడదు. కానీ ఇప్పుడు మనము ఎట్ ద మనీలో ఇప్పుడు మనం ఇక్కడ చూసాము అనలైజ్‌లో ఆప్షన్ చైన్‌లోకి కొడితే ఇక్కడ మనకి ఎంత కనిపిస్తోంది? ఐవి 8.3 అని ఉంది. ఐవి 8.4, 8.5, 8.6 అని ఉంది. సో ఎట్ ద మనీ దగ్గర అన్నిటికంటే లోయెస్ట్ ఉంది. స్లోగా కిందకెళ్తుంటే ఐవి పెరుగుతోంది. కానీ ఇప్పుడు ఈ 8.3 ఐవి ఏదైతే ఉందో ఇది ఎక్కువ, తక్కువ ఎలా డిసైడ్ చేయాలి? ఇప్పుడు 8.3 ఈ స్ట్రైక్ ప్రైస్‌కి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. కానీ మనం ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? మనం ఎలా రీడ్ చేయాలి అన్నదానికి ఐవి పర్సెంటైల్ అని ఉంటుంది. సో ఈ ఐవి పర్సెంటైల్ ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మన ఇండియన్ నిఫ్టీ 50 అంటే ఇది ఇండెక్స్ కాబట్టి మూవ్‌మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి దీంట్లో ఐవీస్ కూడా తక్కువ ఉంటాయి. కానీ అదానీ లాంటి స్టాక్ అనుకోండి ఇంట్రాడేలోనే బాగా భయంకరమైన మూవ్‌మెంట్ ఇస్తుందనుకోండి, దానికి ఎట్ ద మనీ స్ట్రైక్‌లో ఐవీనే 25, 30 ఉండొచ్చు. కానీ అది దానికి ఆ స్టాక్‌కి నార్మల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నిఫ్టీకి 8 అబ్‌నార్మల్ అయ్యి ఉండొచ్చు. సో నిఫ్టీకి ఈ 8.4 అవ్వచ్చు, 8.5 అవ్వచ్చు నార్మలా, అబ్‌నార్మలా అని చెప్పే వాల్యూ ఏంటంటే ఐవీపీ అంటే ఇంప్లైడ్ వాలటిలిటీ పర్సెంటైల్. సో దాన్ని మీరు ఎక్కడ చూడొచ్చు? అనలైజ్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ లైవ్ ఆప్షన్స్ చార్ట్ ఉంది కదా! దీంట్లోకొచ్చి ఇక్కడ రైట్ సైడ్‌లోకొచ్చి ఐవి పర్సెంటైల్ మీరు క్లిక్ చేశారనుకుంటే ఈ ఐవి పర్సెంటైల్ ఏం చెప్తుందనంటే లాస్ట్ 1 ఇయర్‌లో లాస్ట్ ఒక 250 డేస్‌లో నిఫ్టీ యొక్క వాల్యూ ఐవి ఎట్ ద మనీ స్ట్రైక్స్‌లో ఉండే ఐవీస్ ఎంత ఎక్కువున్నాయి, ఎంత తక్కువున్నాయి అని మొత్తం యావరేజ్ అవుట్ చేసేసి ఇప్పుడు కరెంట్ డేట్‌న పర్సెంటేజ్ టర్మ్స్‌లో చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పర్సెంటేజ్‌లో టర్మ్స్‌లో మనం చూసుకుంటే ఇక్కడ ఎంతొచ్చింది చూడండి. 1.6 అని ఉంది పర్సెంటైల్. కొంచెం మనం ఇక్కడ ముందర చూసుకుంటే 29.6% ఉంది. లేదు ఇంకొంచెం చూసుకుంటే 10 ఉంది. సో అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ 29.6 ఉందో ఆ రోజు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది యావరేజ్‌గా ఈ 10, 5, 10 మధ్యలో నడుస్తోంది. కానీ ఇక్కడేమో 30 ఉంది. అంటే ఏంటి? నిఫ్టీ ప్రీమియమ్స్ ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. ఇది ఏ రోజు? 8థ్ సెప్టెంబర్ రోజు. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ చార్ట్ చూస్తారో ఇలా ఐవి స్పైక్ వస్తుందో ఆ రోజు మీరు డిసైడ్ చేసుకోవాలి. 8థ్ సెప్టెంబర్ రోజు ఐవి స్పైక్ వచ్చింది.
30% వరకు ఐవీ పర్సెంటైల్ వెళ్ళిపోయింది. సో ఇవాల్టి రోజున నార్మల్‌గా నిఫ్టీకి ఉండే ఐవీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇవాల్టి రోజున నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తే డబ్బులొస్తాయి. ఆప్షన్ బయింగ్ చేస్తే డబ్బులు నష్టమవుతుంది. నిఫ్టీ అక్కడే ఉండిపోతే అని చెప్పి అలా మనం ప్లాన్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఇప్పుడు ఐవీ తక్కువ ఉంది. ఇప్పుడు ఇవాల్టి రేట్‌నైతే 1.6 ఉంది. లేదు 8.8, 10 లెవెల్స్‌లో, 15 లెవెల్స్‌లో వరకు కూడా ఉంది అని అనుకుంటే అప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ నార్మల్‌గా ఉన్నాయి. ఇవాల్టి రోజున నేను ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు అని చెప్పి అలా మీరు జడ్జ్ చేసుకోవడానికి ఈ ఐవీ పర్సెంటైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ విక్స్‌లో లాగే ఈ ఐవీకి కూడా ఒక చిన్న థంబ్ రూల్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే ఐవీ గనుక 25% కంటే తక్కువ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 29.6 అంటే ఆల్మోస్ట్ 30% వరకు వెళ్ళిపోయింది కదా! సో 25, 30 మధ్యలో గనుక ఐవీ వెళ్తోంది అని అనుకుంటే అప్పటి వరకు మీరు ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. ఎట్ ద మనీ స్ట్రైక్స్‌లో లేకపోతే ఔట్ ఆఫ్ ద మనీయో లేకపోతే ఎక్కడైనా సరే మీరు ఆప్షన్ బయింగ్ వరకు చూసుకోవచ్చు. ఎప్పుడైతే 30 క్రాస్ అయిపోతుందో 30-60 వరకు వెళ్ళిపోతుందో అప్పుడు ఐవీస్ మీరు ఎప్పుడు కూడా ఆప్షన్ సెల్లింగే ప్రిఫర్ చేయండి. ఇంకా 60 కూడా దాటేసి వెళ్ళిపోతుంది. 60, 70, 80 వరకు వెళ్ళిపోతుంది అని అనుకుంటే అప్పుడు మార్కెట్‌లో ఏదైనా అవ్వచ్చు. అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! ఇండియా విక్స్ ఎప్పుడైతే షూట్ అవుతుందో 35+ అవుతుందో అలాంటి సినారియోస్‌లో ఈ ఐవీ పర్సెంటైల్ కూడా చాలా షూట్ అయిపోతుంది. 50-60%లో ఉంటుంది. అప్పుడు ఏం చేసినా మీరు డబ్బులు నష్టపోతారు. సో అప్పుడు మీరు దూరంగా ఉండండి. సో ఐవీ పర్సెంటైల్ గనుక 15, 20, 25 వరకు ఉందనుకుంటే ఆప్షన్ బయింగ్ చేసుకోండి. 25 కంటే దాటిపోయింది 45, 50 వరకు కూడా వెళ్తోంది అని అనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి. లేదు దానికంటే దాటిపోతుంటే ఏది చేయకుండా ల్యాప్‌టాప్ బంద్ చేసి హ్యాపీగా మార్కెట్‌ని చూసి ఎంటర్‌టైన్ అవ్వండి. తర్వాత ఫైనల్‌గా మనకి మిగిలిపోయింది వేగా. ఈ వేగా ఏంటంటే ఐవీ 1% పెరిగితే నా ఆప్షన్ ప్రీమియంలో ఎంత మూవ్‌మెంట్ వస్తుంది అని చెప్పేది ఈ వేగా. ఎందుకంటే ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్‌కి ఒక్కొక్క మూవ్‌మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎట్ ద మనీలో తీసుకుందాం. 25,400 ఉంది. సో 25,400 దగ్గర ₹99 ప్రీమియం ఉంటే ఇక్కడ వేగా వాల్యూ ఎంతుంది చూడండి. వేగా వాల్యూ మనకి 13 ఉంది. అంటే ఏంటి? ఒక్కవేళ మిగతా అన్నీ కాన్స్టెంట్‌గా ఉన్నాయి. డెల్టా లేదు, గామా లేదు, థీటా లేదు. ఇవన్నీ కాన్స్టెంట్‌గా ఉన్నాయి. జస్ట్ ఐవీ ఒక్కటి ఇక్కడ ఐవీ కూడా మనం ఇందాక చూసాం కదా! ఎంతుంది? 8.3 ఉంది. సో ఇప్పుడు ఈ 8.3 ఐవీ కాస్త 9.3 అయిపోతే మన నిఫ్టీ ప్రీమియం ₹13తో పెరుగుతుంది. అంటే ఏంటి? ఈ 99.85 అంటే ₹100 అనుకోండి. ఈ ₹100 ఉన్నది మార్కెట్ ఎటు మూవ్ అవ్వనప్పటికీ కూడా ₹13తో పెరిగి ₹113కి అయిపోతుంది అని చెప్పి మనకి ఈ వేగా చెప్తుంది. సో ఫస్ట్ ఇండియా విక్స్ ఏంటి? ఓవరాల్‌గా మార్కెట్స్‌లో ఎంత వాలటిలిటీ ఉందని ఇండియా విక్స్ చెప్తుంది. అది ఎలా డిరైవ్ అవుతుంది? మొత్తం ఔట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్, ఔట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్, కరెంట్ ఎక్స్‌పైరీ అండ్ నెక్స్ట్ ఎక్స్‌పైరీ ప్రీమియమ్స్‌ని కంపేర్ చేసుకొని వచ్చే వాల్యూ. అదేంటి? బ్రాడర్ మార్కెట్స్ గురించి చెప్తుంది. తర్వాత ఐవీ ఇండివిడ్యువల్ స్ట్రైక్‌లో ఒక స్పెసిఫిక్ స్ట్రైక్‌లో ఎంత పానిక్ ఉంది? ఎంత ఫియర్ ఉంది? ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయా? ఆప్షన్ బయింగ్ చేయాలా? సెల్లింగ్ చేయాలా? అని గ్రాన్యులర్ లెవెల్‌లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇంప్లైడ్ వాలటిలిటీ ఐవీ. దాంట్లో మళ్ళీ పర్సెంటైల్ చూసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. అది మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. సో ఇప్పుడు ఈ ఐవీ ఎంత పెరిగితే నా ఆప్షన్ ప్రీమియం ఎంత ప్రాఫిట్ ఇస్తుంది? ఎంత లాస్ ఇస్తుంది? అని ఇంకొక లెవెల్ స్టెప్‌లో మనకి డైరెక్ట్‌గా కంటి ముందర ఇలా మొహం మీద చెప్పే వాల్యూ ఈ వేగా వాల్యూ. సో ఇప్పుడు దీన్నే మనం ఇక్కడ మళ్ళీ స్ట్రాటజీ బిల్డర్‌లోకి వెళ్ళిపోయి అనలైజ్ నొక్కి గో టు ఫుల్ స్ట్రాటజీ బిల్డర్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి వీగా వాల్యూస్ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ పీఎన్ఎల్ టేబుల్‌లో నేను ఇక్కడ గ్రీక్స్‌ని సెలెక్ట్ చేశాను. గ్రీక్స్‌ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వేగా 13 ఉంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై బై లాట్ సైజ్ చేశాను అనుకోండి. ఇక్కడ ఎంత వచ్చింది? ₹972 వచ్చింది. అంటే ఏంటి? మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. 25,330 దగ్గర ఉన్నప్పటికీ జస్ట్ నా ఐవీ 8.3 దగ్గర నుంచి 9.3కి షిఫ్ట్ అవుతే నా ఆప్షన్‌లో లేకపోతే నా పీఎన్ఎల్‌లో లేకపోతే నా ప్రీమియంలో ₹972 ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఐవీ పెరుగుతోంది అనుకోండి దాన్ని ఐవీ ఎక్స్పాన్షన్ అంటాము. ఐవీ తగ్గుతోంది అనుకోండి దాన్ని ఐవీ కాంట్రాక్షన్ అంటాము. సో ఐవీ పెరుగుతోందా? తగ్గిపోతోందా? ఇవి కూడా మనం ట్రాక్ చేసుకుంటుంటే ఆప్షన్ బయింగ్ చేయాలా? ఆప్షన్ సెల్లింగ్ చేయాలా? ఈజీగా డీటెయిల్‌గా మీరు అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. సో ఇది డీటెయిల్డ్‌గా ఇండియా విక్స్ గురించి, తర్వాత ఇంప్లైడ్ వాలటిలిటీ గురించి, తర్వాత వేగా గురించి. సో ఈ 3 కూడా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. మీరు మళ్ళీ ఈ వీడియోని ఇంకొక 2 సార్లు వింటే గాని మీకు అర్థం కాదు. సో డీటెయిల్‌గా మళ్ళీ వినండి. మళ్ళీ అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదా డిస్క్రిప్షన్‌లో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అక్కడికొచ్చైనా కూడా మీ డౌట్స్‌ని మీరు హ్యాపీగా అడగొచ్చు. సో ఇదంతా ఏమో వేగా గురించి. తర్వాత ఫైనల్‌గా ఇంకొక ఇంపార్టెంట్ చిన్న ఫ్యాక్టర్ ఉంది. ఒక గ్రీక్ అది రో. ఈ రో ఏంటంటే
బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి గదా! సో, ఇప్పుడు మనం రీసెంట్‌గా మనం చూసుకుంటే ఆర్‌బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ 1%తో తగ్గిచ్చారు అని చెప్తున్నాం గదా! సో, ఎప్పుడెప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయో, ఎప్పుడెప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో, ఆప్షన్ ప్రీమియమ్స్‌లో గూడా కొంత డిఫరెన్స్ ఒస్తుంది. చాలా కొంచెం. కాకపోతే అది ఎప్పుడో 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఈవెంట్ కాబట్టి, దానివల్ల ఆప్షన్ ప్రీమియమ్స్‌లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. సో, సింపుల్‌గా మీకు ఔట్‌లైన్‌గా ఒక రో అంటే ఏంటో అని అర్థం చేసుకోవాలి గాబట్టి, బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఆర్‌బీఐ లెండింగ్‌కి ఇంట్రెస్ట్ రేట్స్ డిసైడ్ అవుతాయి గదా! ఆ ఇంట్రెస్ట్ రేట్ వల్ల ఆప్షన్ ప్రీమియమ్స్ మీద ఇంపాక్ట్ అయ్యే వాల్యూ ఈ రో. కానీ అది రెగ్యులర్‌గా అవ్వదు గాబట్టి దానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. ఎక్కువ వాల్యూ ఉండదు. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ డెల్టా నేర్చుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్. గామా నేర్చుకోకపోయినా పర్వాలేదు. డెల్టా నేర్చుకోవాలి. సెకండ్ థీటా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే టైమ్ వాల్యూ ఎంత డీకే అవుతోందని మీకు తెలుస్తుండాలి గాబట్టి థీటా నేర్చుకోవాలి. ఫైనల్‌గా ఈ థర్డ్‌ది ఐవీ. ఈ ఐవీ నేర్చుకుంటేనే ఎప్పుడు ఆప్షన్ బై చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఎప్పుడు ఆప్షన్ సెల్ చేస్తే ప్రాఫిట్ వస్తుందని ఫుల్ క్లారిటీతో అనేది వస్తుంది. అగైన్ ఇది చాలా డెప్త్‌లోకెళ్ళిపోతున్నాము. చాలా మందికి ఈ కాన్సెప్ట్స్ కూడా అర్థం అవ్వవు. సో, మీరేం చేయాలి? బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియోతో పాటు ఇంకొక 4, 5 వీడియోలు కూడా చూసి మొత్తం నాలెడ్జ్‌ని గ్రాస్ప్ చేసుకుంటూ కామెంట్ సెక్షన్‌లో, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో డౌట్ అడిగారనుకుంటే అప్పుడు మీరు సూపర్‌గా ప్రాఫిటబుల్ ట్రేడర్ అనేది హ్యాపీగా అవ్వగలుగుతారు. అండ్ హార్డ్ వర్క్ ఒక్కటే వే. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తుంటే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్‌తో మనం 100,000 1,00,000 పెద్ద ఫ్యామిలీ వరకు వచ్చేసాము. దీన్ని ఇంకా ఇలాగే గ్రో చేసుకుంటూ ప్రతి తెలుగు వాళ్ళకి మన వాయిస్, మన ఎడ్యుకేషన్ రీచ్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ డెఫినిట్‌గా చాలా అవసరము. అండ్ ఇంకా మీరు కామెంట్ సెక్షన్‌లో మీ అటెండెన్స్ మార్చేసుకోకపోతే అటెండెన్స్‌ని మార్చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ ఒక్కళ్ళకి హెల్ప్ అవుతుంది అనిపించినా వాళ్ళందరితోనూ వీడియోస్‌ని షేర్ అనేది చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఎపిసోడ్ 28 ఆప్షన్ చైన్‌తో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.